ఎస్ఎల్బీసీ టన్నల్లో రెస్క్యూ ఆపరేషన్ 25వ రోజుకు చేరింది. రెస్క్యూకు ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ అధికారులు వెనక్కి తగ్గడం లేదు. ప్రమాద స్థలిలో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. వీలైనంత త్వరగా రెస్క్యూ ఆపరేషన్ను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు అధికారులు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీమ్స్, పోలీసు విభాగం, ఫోరెన్సిక్, వైద్య బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే రెస్క్యూ ఆపరేషన్ కు బురద, నీటి ఊట, టీబీఎం అవశేషాలు ఆటంకంగా మారాయి. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి. డీ వాటరింగ్, టీబీఎం మిషన్ కట్టింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఇటీవల టన్నల్ నుంచి ఒక మృతదేహాన్ని వెలికి తీశారు. మిగిలిన 7 ఆచూకీ ఇంకా లభించకపోవడంతో బాధిత కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నాయి. అయితే ఈ ఘటనపై మరింత సమాచారాన్ని అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రదీప్ ఫోన్ లో ఉన్నారు. ప్రదీప్, చెప్పండి. గ్రేసీ ఎస్ఎల్బిసి టన్నల్లో ఏదైతే గల్లంతైన 7 ఆచూకీ కోసం అయితే రెస్క్యూ ఆపరేషన్ బృందాలు కొంత వేగం పెంచాయి. ఏదైతే 8 మందిలో ఒకరి మృతదేహం ఇప్పటికే వారి స్వగ్రామమైన పంజాబ్ రాష్ట్రానికి పంపించారు గుర్తిస్తే. మరో 7 గల్లంతైన 7 గురించి అయితే తీవ్రంగా ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ బృందాలు అయితే కృషి చేస్తున్నాయి. అయితే టన్నల్ లోపల భారీ ఎత్తున పేరుకుపోయిన బురద మట్టితో పాటు వాటర్ ఏదైతే ఉడికి వస్తున్న నీరు కూడా కొంత ఆటంకాలు కలిగిస్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో, టెక్నాలజీతో కూడా సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో టీమ్ తో పాటు ర్యాట్ మైన్ హోల్డర్స్, సింగరేణికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ బృందం, ఎన్డీఆర్ఐ, ఎస్డీఆర్ఎఫ్, తర్వాత దక్షిణ మధ్య రైల్వే చెందిన రెస్క్యూ ఆపరేషన్ బృందం పూర్తి స్థాయిలో టన్నల్ లోపల సహాయ చర్యలు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు గల్లంతైన 7 ఆచూకీ కోసం అయితే పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే ఇంతవరకు దాదాపు 24-25 రోజులు గడుస్తున్నా కానీ 7 ఆచూకీ ఇంతవరకు అయితే కనుగొనబడలేదు. ఏదైతే కేరళ నుంచి తెప్పించిన ప్రత్యేక క్యాడవర్ డాగ్స్ గుర్తించిన స్పాట్స్ కూడా ఏదైతే తవ్వకాలు ప్రారంభించా అక్కడ కూడా కొన్ని స్పాట్స్ ఫెయిల్ అయ్యాయి. అయితే మరో 2 చోట్ల అయితే ఈ డాగ్స్ గుర్తించిన ప్రాంతాల్లో తవ్వకాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరించడంతో పాటు లోకో ట్రైన్ ను కూడా దాదాపు 13 కిలోమీటర్లు వరకు కూడా పునరుద్ధరించారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా మాత్రం ఈ గల్లంతైన 7 ఆచూకీ ఇంకా కనుగొనకపోవడం కొంత సంక్లిష్ట పరిస్థితి అయితే నెలకొన్నాయి. వారి కుటుంబాల్లో కూడా పూర్తిగా ఏదైతే ఆందోళన, ఆవేదన వ్యక్తమవుతున్నట్టు పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అధికారులు ఎప్పటి వరకు ఈ 7 జాడ కనుక్కుంటాము, ఎంతవరకు ఎప్పుడు ఈ బంధువులకు సంబంధించిన వారికి అప్పగిస్తారు అన్న పూర్తి క్లారిటీ అయితే ఇవ్వడం లేదు. అయితే సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నాయని మాత్రమే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అన్వి హైదరాబాద్ కు చెందిన అన్వి రోబోటిక్ సంస్థ చెందిన ప్రతినిధులు కూడా ఇక్కడే ఉండి రోబోల ద్వారా ఏదైతే టన్నల్లో సహాయ చర్యలు, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించాలని అనుకుంటున్నా కానీ అది పూర్తి స్థాయిలో ఇన్స్టాల్ చేయలేకపోవడం కూడా కొంత ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఎక్విప్మెంట్, టెక్నాలజీ కూడా వాడుకునేందుకు కూడా ప్రభుత్వం పూర్తిగా ముందుకు వచ్చిందంటూ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఏదైతే గల్లంతైన 7 ఆచూకీ కనుగొనాలని కూడా చెప్పడంతో ఏదైతే తాము కూడా పూర్తి ప్రయత్నం చేస్తున్నామంటూ కూడా ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ సంబంధించిన ప్రతినిధులు చెప్తున్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ కూడా ఇక్కడే ఉండి ఏదైతే పనులను అయితే రోజు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పూర్తి స్థాయి గల్లంతైన 7 జాడ ఎప్పటి వరకు కనుక్కుంటాము, ఎంతవరకు వర్క్ జరుగుతుంది, తర్వాత వర్క్ లో ఏమైనా పునరుద్ధరణ ఉందా అన్నది మాత్రం కొంత క్లారిటీగా ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ బృందాలు ఇక్కడ ఉన్న అధికారులు వారికి చెప్పడం లేదు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని మాత్రమే చెప్తున్నటువంటి పరిస్థితి అనేది. పూర్తి స్థాయి ఎప్పటి వరకు ఈ గల్లంతైన 7 అప్పగిస్తారని మాత్రం అటు బంధువులకు కానీ ఇటు ఏదైతే అధికారులు కానీ పూర్తిగా క్లారిటీ ఇవ్వడం లేదని కూడా మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ ప్రదీప్.